రఘు వయసు 30 ఏళ్ళు. నిజాయితీ తప్ప మరో ఆస్తి లేని ఒక సామాన్య మధ్యతరగతి యువకుడు. కష్టే ఫలి అని నమ్మినవాడు. కానీ విధి అతన్ని పగబట్టినట్లుంది. ఆ రోజు రాత్రి ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు జోరున వర్షం కురుస్తోంది. ఆ పాత రాతిగుడి మెట్ల మీద తడిసిన బట్టలతో వణుకుతూ కూర్చున్నాడు రఘు. అతని కళ్ళలో కన్నీళ్లు వర్షపు నీటితో కలిసిపోతున్నాయి. గత కొన్ని నెలలుగా జీవితం అతన్ని అన్ని దిక్కుల నుంచి ఇడుకుని పెట్టింది. ప్రాణంగా పెట్టిన వ్యాపారం కుప్పకూలిపోయింది. నమ్మిన స్నేహితులే వెన్నుపోటు పొడిచారు. చేతిలో చిల్లిగావు లేదు. ఇంట్లో చూస్తే అనారోగ్యం. ఏ దారి కనిపించలేదు. ఇక అతని వల్ల కాలేదు. ఓపిక నశించింది. పిడికిలి బిగించి ఆకాశం వైపు చూసి ఆ దేవుణ్ణి నిలదీశాడు. ఏమయ్యా దేవుడా, అసలు నీ కళ్ళున్నాయా లేదా? నిజాయితీగా ఉండేవాడికి ఎందుకు మీ కష్టాలు? నా తలరాతను ఎందుకింత చెత్తగా రాశావు? నీకు రాసుకోవడం చేత కాదా? లేక నా ఏడుపు చూడటమే నీకు ఆనందమా? రఘు ఆవేదన ఆ ఆకాశాన్ని తాకింది. అకస్మాత్తుగా ఒక వింత జరిగింది. గాల్లో పడుతున్న వర్షం చినుకులు ఎక్కడికక్కడ స్తంభించిపోయాయి. కాలం ఆగిపోయింది. గుడి ముందు ఒక దివ్యమైన బంగారు కాంతి వెలిగింది. రఘు భయంతో కళ్ళు మూసుకున్నాడు. ఆ కాంతిలో నుంచి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి స్వరం వినిపించింది. రఘు, ఎందుకంత కోపం? నా సృష్టిలో లోపం ఉందంటావా? నా స్క్రీన్ ప్లే బాగోలేదా? సరే, నా రాత నీకు నచ్చలేదు కదా అంటూ గాల్లో నుంచి ఒక బంగారు పుస్తకాన్ని, ఒక పెన్నును రఘు ముందుంచాడు. ఇదిగో, ఈ పుస్తకం తీసుకో. ఇది ఖాళీ పుస్తకం. రాబోయే 1 సంవత్సరం పాటు నీ జీవితం ఎలా ఉండాలో నువ్వే రాసుకో. ఏం రాస్తే తెల్లారేసరికి అది నిజమవుతుంది. కానీ గుర్తుపెట్టుకో, రాసింది మళ్ళీ చెరపలేవు. రఘు ఆనందానికి అవధుల్లేవు. నా తలరాత ఇప్పుడు నా చేతిలో ఉంది అనుకున్నాడు. వెంటనే రాయడం మొదలుపెట్టాడు. నాకు అంతులేని సంపద కావాలి. నేనిప్పుడు పేదవాణ్ణి కాదు, ఒక కోటీశ్వరుణ్ణి అని రాశాడు. క్షణాల్లో అతని పాత చొక్కా మాయమై ఖరీదైన సూట్ వెలిసింది. తెల్లారేసరికి రఘు ఒక పెద్ద సామ్రాజ్యానికి అధిపతయ్యాడు. ఇంద్రభవనం లాంటి ఇల్లు, తిరుగులేని వ్యాపారం, నష్టం అనే మాటే లేదు. డబ్బు నీళ్లలా వచ్చి పడుతోంది. ఇంట్లో ఎప్పుడు నవ్వులే. ఎవరికీ కోపం రాకూడదు, గొడవలు ఉండకూడదు అని రాశాడు. అంతేకాదు, ప్రకృతిని కూడా శాసించాడు. ఎండ రాకూడదు, వాన రాకూడదు, ఎప్పుడు చల్లగా ఉండాలి అని రాశాడు. అంతా పర్ఫెక్ట్. రఘు గర్వంగా అనుకున్నాడు, ఇది కదా లైఫ్ అంటే. ఆ దేవుడికి ప్లాన్ చేయడం రాలేదు, నేను అద్భుతంగా డిజైన్ చేశాను అని మురిసిపోయాడు. కానీ 6 నెలలు గడిచేసరికి రఘుకు అసలు విషయం అర్థమైంది. అతను రాసుకున్నట్లుగానే జీవితంలో కష్టం అనేది లేదు. ఆకలి వేయకుండానే పంచభక్ష పరమాణాలు దొరుకుతున్నాయి. దాంతో ఎంత రుచికరమైన కేక్ అయినా మట్టిలా అనిపిస్తుంది. ఇంట్లో ఎవ్వరికీ కోపం రాదు. దాంతో వాళ్ల ప్రేమలో జీవం లేదు. అంతా రోబోట్ జీవితంలా మారిపోయింది. బయట ఎప్పుడూ ఒకే రకమైన వాతావరణం. బోర్ కొట్టేస్తుంది. రఘుకి ఆ ఏసీ గదిలో కూడా ఊపిరాడనంత విసుగు పుట్టింది. ఆ నీలం రంగు సూటు ఇప్పుడు ఒక బరువులా, ఆ ఇల్లు ఒక జైల్లా అనిపిస్తుంది. అద్దంలో తనను తాను చూసుకుని భయపడ్డాడు. అతనికి ఒక భయంకరమైన నిజం తెలిసింది. ఓటమి భయం లేని గెలుపుకి విలువ లేదు. ఆకలి లేని భోజనానికి రుచి లేదు. కష్టం లేని జీవితానికి అర్థం లేదు. రఘు ఇక ఆ పర్ఫెక్ట్ లైఫ్ని భరించలేకపోయాడు. పిచ్చివాళ్ల రోడ్ మీద పరిగెత్తాడు. ఆ ఖరీదైన సూట్తోనే మళ్ళీ ఆ పాత గుడిమెట్ల దగ్గర చేరాడు. ఆ బంగారు పుస్తకాన్ని నేలకేసి కొట్టాడు. మోకాళ్ళ మీద కూలబడి కన్నీళ్ళతో దేవుణ్ణి వేడుకున్నాడు. వద్దు స్వామి, ఈ పుస్తకం నాకొద్దు. ఈ పర్ఫెక్ట్ లైఫ్ నాకొద్దు. నేను రాసుకున్న జీవితంలో వెలుగుంది కానీ నీడలేదు, తీపుంది కానీ కారం లేదు. దయచేసి నా పాత జీవితాన్ని, నా కష్టాలు నాకిచ్చే. నీ రాతే కరెక్ట్, నా రాత తప్పు. నన్ను క్షమించు. రఘు పశ్చాత్తాపం ఆ దేవుణ్ణి కరిగించింది. మళ్ళీ ఆ దివ్యమైన వెలుగు రఘు ముందు ప్రకాశించింది. దేవుడి అభయహస్తం రఘుని తాకింది. రఘు, చీకటి ఉంటేనే వెలుగుకు విలువ. ఆకలి ఉంటేనే అన్నానికి విలువ. కష్టం ఉంటేనే సుఖానికి విలువ. నేను నీ కష్టాలిచ్చేది నిన్ను బాధ పెట్టడానికి కాదు, నిన్ను బలవంతుణ్ణి చేయడానికి అని ఆశీర్వదించాడు. మళ్ళీ అంతా మామూలైపోయింది. తెల్లారింది. రఘు మళ్ళీ తన పాత ఆకుపచ్చ చొక్కాతో గుడిమెట్ల మీదున్నాడు. కానీ ఇప్పుడు అతని ముఖంలో బాధ లేదు, ప్రశాంతత ఉంది. మళ్ళీ మార్కెట్కి వెళ్ళాడు. బరువులెత్తాడు, కష్టపడ్డాడు. చెమట కారుతున్నా సరే ఆ కష్టంలో ఒక ఆనందం ఉంది, ఒక తృప్తి ఉంది. ఇప్పుడు సమస్యలు వస్తే రఘు భయపడటం లేదు, నవ్వుతూ ఎదుర్కొంటున్నాడు. మిత్రులారా,
మీ జీవితంలో కూడా కష్టాలున్నాయని బాధపడకండి. దేవుడి స్క్రీన్ ప్లేలో ఏదీ వృధా పోదు. ఈ రోజు పడే కష్టమే రేపు మీ విజయానికి పునాది. నమ్మండి, అంతా మంచికే జరుగుతుంది. శుభం.